ఎర్రగా కాల్చిన ఒక పెద్ద ఇనుప స్తంభానికి హత్తుకుంటే ఎలా ఉంటుందండి? ఒంటి మీద బట్టలు లేకుండా. అలాంటి నరకాన్ని కొంతమంది పొందుతారు. వాళ్ళెవరనుకుంటరండి? దేవాలయాల్లో ఈ ప్రేమికులనమాట. వీళ్ళు ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇప్పుడు పార్కుల్ని వదిలేసి దేవాలయాల్లో కూడా వెళ్తున్నారు. దేవాలయాల్లో కూడా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారనమాట. ఈ అచ్చిక పిచ్చుకలు, బుచ్చుకు పిచ్చుకలు ఇవన్నీ కూడా అక్కడే సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఇలాంటి శిక్షే పడుతుంది. ఒక ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి వీళ్ళిద్దరికీ బట్టలు లేకోకుండా దానికి పైన నరకంలో వాళ్ళిద్దరికీ కరిపిస్తారనమాట. దాంతో వీళ్ళిద్దరికీ పై అంతా కాలి, చర్మం అంతా ఊడి ఎర్రగా గ్రిల్ చికెన్‌లాగా అవుతారనమాట. సో, మరి ఇలాంటి శిక్ష నుంచి తప్పించుకోవాలంటే దయచేసి దేవాలయాల్లో ఎప్పుడు ఇలాంటి ప్రేమ కార్యకలాపాలు సాగించొద్దండి. ప్రేమ మంచిదే. కానీ ఇలాంటి దైవ కార్యక్రమాలకు కేటాయించిన గుళ్ళల్లో వాటి వాటి జోలికైతే రావద్దండి. ఓకేనా? సో, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.